హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్నేల్ చూసేశారు కదా, మా ఇంట్లో పెళ్ళైన తర్వాత మేము చేసుకునే ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం అండి. సో పూజ అంటే దానికి ముందు రోజు కానీ పూజ చేసే రోజు కానీ చాలా పని ఉంటుందండి. అవన్నీ నేను చిన్నగా ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకున్నాను. మా మెమరీస్ మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో షూట్ చేశాను. వీడియో లాస్ట్ దాకా చూసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. పండగ అయినా పూజ అయినా ఏదైనా సరే ఫస్ట్ గుర్తొచ్చేది ఇంటి ముందర చక్కటి ముగ్గు, మంచిగా తోరణాలు, ఇల్లంతా డెకరేట్ చేసుకోవాలి. ఆ పూజా వైబ్స్ కానీ ఆ ట్రెడిషనల్ వైబ్స్ కానీ ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా. సో అందుకే ముందు రోజు సాయంత్రమే ఈ పనులన్నీ స్టార్ట్ చేసేసామండి. రంగులు మిక్స్ చేసుకోవడం, ముగ్గు పిండిలో ఇవన్నీ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ పని ఈజీగా అవుతుంది కదా అని చెప్పి ఇవన్నీ వేసేసుకున్నాము. అండ్ ఇంకా డెకరేషన్ అనమాట. బ్యాక్ డ్రాప్ చిన్నగా సింపుల్గానే సెట్ చేద్దాం అనుకున్నాము. అండ్ పాప చిన్నది కాబట్టి పొద్దున బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకోవడం ఇవన్నీ అంటే అస్సలు కుదరదు. సో ఏం డెకరేషన్ అయినా ముందు రోజు ఈవినింగే 90% అయిపోతే ఇంకా నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ 10% మార్నింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ముందు రోజు నేను మా ఆయన కలిపి స్టార్ట్ చేసాము. మాకు గైడెన్స్ ఇవ్వడానికి మధ్య మధ్యలో మా మామయ్య వచ్చి ఎలా ఉంది లుక్ అండ్ ఫీల్ అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. నా దగ్గర మోస్ట్లీ ఇలా డిజైన్డ్ బ్యాక్ డ్రాప్సే ఉన్నాయండి. నేను ప్లెయిన్ తీసుకోవాలనుకున్నాను కానీ అప్పట్లో నాకు ఇవే దొరికాయి. అండ్ సైజ్ కూడా నాది 8x5 అనమాట. 8x8 తీసుకుని ఉంటే బాగుండేమో అనిపించింది. దాని తర్వాత సరే ఇంకా ఉన్న వాటిని సెట్ చేయాలి కదా అని చెప్పి ఫస్ట్ బ్యాక్ డ్రాప్ పెట్టేసి దీనికి కాంట్రాస్ట్ కలర్లో ఉన్న వైట్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ పెడితే కనిపిస్తాయి అని చెప్పి దానికి కాంట్రాస్ట్లో ఉన్న సెట్ చేసాము. ఓవరాల్గా అయితే ఇలా ఉంది. బట్ దీన్ని ఇంకొంచెం హైలైట్ చేయడానికి నా దగ్గర స్ట్రింగ్ లైట్స్ ఉన్నాయి, అవి పెడదాం అనుకున్నాము. ముందర పెడితే అంత లుక్ అనిపించలేదండి. సరే దీన్ని వెనకల పెట్టి ట్రై చేద్దామని చెప్పి వెనకల సెట్ చేసి చూస్తే చాలా బాగా అనిపించింది. లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే ఫస్ట్ బ్యాక్ డ్రాప్ సెట్టింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇంట్లో ఎక్కడెక్కడ డెకోర్ చేయొచ్చు అని చూసుకొని అక్కడంతా బంతి పూలతో ఇలా హ్యాంగింగ్స్ అండ్ కొన్ని చోట్ల జస్ట్ అలా లీవ్ చేసేసామన్నమాట పైనుంచి కిందకి. ఇంకా ఎంట్రన్స్లో ఏం చేయాలి అని ఆలోచిస్తే నా దగ్గర ఉన్న వైట్ లైట్స్ గుర్తుకొచ్చాయి. సరే వీటిని యూజ్ చేద్దాము, ఎలాగో మా పూజ ఈవినింగ్ కదా, సో లైటింగ్స్ అవి పెడితే ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి ఇలా సెట్ చేసాము. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ హడావిడి ఆ సంబరం చాలా బాగుంటుందండి. అందుకే నాకు అత్తమాలు ఉన్నప్పుడే మా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే బాగుంటుందని చెప్పి హడావిడిగా మేము ఈవినింగ్ అయినా పర్లేదని చెప్పి ఆ స్లాట్ బుక్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా అత్తమ్మ మార్నింగే లేచేసి ప్రసాదానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసేస్తున్నారు. మేము పాపతో కొంచెం నిద్ర లేట్గా లేచినా కూడా అన్నీ రెడీగా ఉండేసరికి మాకు కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. సరే ఇంకా రంగోలీ వేద్దాం అనుకున్నాము. అత్తమ్మ వచ్చి సరే నేను హెల్ప్ చేస్తాను, అవుట్లే నేను వేస్తాను, కలర్స్ ఫిల్ చేసేసాయి నువ్వు అన్నారు. అబ్బా చాలా టైం సేవ్ అనుకున్నాను. చిన్నప్పుడైతే సంక్రాంతి అలాంటప్పుడు అంతా ముందు రోజు ఈవినింగే అందరి ఇళ్ళ ముందర పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి వాటికి రంగులు ఫిల్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. నాకు మళ్ళీ ఆ ఫీలింగ్ అనిపించింది. అత్తమ్మ చాలా బాగా వేసారు అవుట్లైన్. ఇంకా నేను కలర్స్ ఫిల్ చేసాక మళ్ళీ ఇంకొకసారి వేసేసారు. ముగ్గు అంతా బాగా వచ్చింది. గాలండి ఫుల్గా వేసిన ముగ్గు కలర్స్ అన్ని చెదిరిపోతున్నాయి. ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఒక క్రేజీ థాట్ వచ్చింది. ప్లాంట్స్కి స్ప్రే చేస్తాం కదా, ఆ బాటిల్ ఉంది ఇంట్లో. సరే దాంట్లో వాటర్ ఫిల్ చేసి ముగ్గు చెదిరిపోకుండా స్ప్రే చేస్తే ఎలా ఉంటుంది అనుకొని ఆలోచించాము. సరే చింటూకి అప్పచెప్పాము. చింటూ చాలా ఓపిక్గా నీట్గా వర్క్ ఫినిష్ చేశాడు. అదే టైంకి అత్తమ్మ వాళ్ళ కజిన్ సిస్టర్ కూడా యూఎస్లో ఉండడం వల్ల తను కూడా త్వరగా వచ్చారనమాట. వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్కి ఇంకా అందరికీ కావాలి కదా ఫుడ్, సో అవన్నిటికీ అత్తమ్మ ఆంటీ ఇద్దరు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మేమందరం మా వర్క్స్లో బిజీగా ఉంటే మా చింటూ వాళ్ళ బ్రదర్కి ఒక టాస్క్ ఇచ్చారు. చేసిన డెకర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం షూట్ చేయమని చెప్పి తను ఓపిక్గా గోప్రో అండ్ మా మొబైల్స్ అన్నిట్లో డిఫరెంట్ యాంగిల్స్లో అన్నీ షూట్ చేశాడు. నేనైతే ఒక్క వీడియో మీకు ఇక్కడ ఎలా పెడుతున్నాను. నాకు ఫస్ట్ నుంచి ఇల్లంతా మంచిగా డెకరేట్ చేసుకోవాలి అండ్ ఇంట్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఆ పాజిటివ్ అండ్ హ్యాపీ ఫీలింగ్ ఉండాలని చెప్పి చాలా ఇష్టం అనమాట. ఇంక ఇలాంటి ఏదైనా అకేషన్స్ వస్తే ఇంక అస్సలు మిస్ చేసుకోను. మోస్ట్లీ ఏదో ఒక చిన్న డెకర్ అయినా పెడతాను. ఇంకా అలాంటిది పూజ కదా, ఫుల్గా ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ అంతా వాల్స్ డ్యామేజ్ అవ్వకుండా మొత్తం నీట్గా డెకర్ చేసేసుకున్నాను. ఇంకా ఈ డెకర్ నేను ఆల్మోస్ట్ ఒక 4-5 months అలాగే ఉంచానండి. సో ఇంట్లో అయితే అందరూ బిజీగా ఉన్నారు.
పాప ఎవరి దగ్గరైనా కాసేపు ఉంది అంటే ఆ టైంలో నేను చకచక ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇంకా పంతులు గారు లిస్ట్ ఇచ్చి ఉంటారు కదా, ఆ లిస్ట్లో ఉన్నవన్నీ అరేంజ్ చేయడం మొదలు పెట్టేసాము. నాకు హెల్పింగ్ చింటూ అండ్ మా మామయ్య గారు అనమాట. పంతులు గారు రాగానే ఫస్ట్ మేము వాస్తవం చేయించామండి, దాని తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించామన్నమాట. మాకేంటంటే బుజ్జిది ఎవరి దగ్గర ఉండట్లేదు, బట్ నేను ఖచ్చితంగా పూజలో ఉండాలి. ఇంకా అలా ఇటు అటు తిప్పుతూ సంభవ్ దాన్ని హ్యాండిల్ చేసేసారు. అత్తమ్మ మామయ్య ఉండడం వల్ల నిజంగా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం కానీ, అందరికీ కాఫీస్ టీస్ అవన్నీ టైంకి అందించడము, ఫుడ్ తినమని చెప్పడము, వాళ్ళకి చైర్స్ ఇవన్నీ అరేంజ్ చేయడము అన్నీ వాళ్ళు చూసుకున్నారండి. లిటరలీ మేమిద్దరం ప్రశాంతంగా దేవుడి పూజ చేసుకొని కథలన్నీ విని ఆ పుణ్యఫలాన్ని అయితే తీసుకున్నాం అనమాట. నేను బాగా నమ్ముతానండి, దేవుడు ఆయన బ్లెస్ చేస్తే తప్ప అది వ్రతం కానీ దేవుడి దర్శనం కానీ ఏది జరగదు అని చెప్పి నా లైఫ్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి మాత్రం అది చాలా రిలేటెడ్ అండి. పెళ్ళికి ముందు నా ఫ్రెండ్స్ వాళ్ళ సత్యనారాయణ వ్రతాలు ఇలాంటివి జరుగుతాయి కదా, అలాంటివి ఎప్పుడు వెళ్ళాలన్నా లిటరలీ 3-4 టైమ్స్ అండి. లాస్ట్ వరకు వస్తాను, లాస్ట్లో ఏదో ఒకటి ఎమర్జెన్సీ రావడము, ఎలాగో సంహవ్ ఆ పూజ నేను చూడకుండానే వెళ్ళిపోయాను అనమాట. నాకు ఎప్పుడూ లోపల ఆ లోటు ఉండిపోయింది, అరే ఏంటి సత్యనారాయణ స్వామి నన్ను బ్లెస్ చేయట్లేదు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మా వ్రతము అండ్ ఇంకా దాని తర్వాత ఒక 2-3 వ్రతాలు అవన్నీ అటెండ్ అయ్యాక అప్పుడు చాలా రిలీఫ్ అనిపించిందండి. అండ్ ఈ వ్రతం వల్ల మా కమ్యూనిటీలో చాలా మందిని కలుసుకునే ఆపర్చునిటీ కూడా కలిగిందండి. అంతవరకు చలికాలం అని బేబీతో బిజీ అని అస్సలు బయటికి వెళ్ళే వాళ్ళం కాదనమాట. మా మామయ్య వచ్చాకే మా మామయ్య అందరితో పరిచయాలు ఏర్పంచుకొని మా మామయ్య వీళ్ళు 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 అని చెప్పి అలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పూజకు కూడా చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ మంచిగా బ్లెస్ చేసి చాలా బాగా జరిగింది పూజ అని చెప్పి వెళ్ళారనమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ పూజార్లకు ఎంత డిమాండ్ అంటే ఇంకా కార్తీక మాసంలో పూజ చేసుకోవాలంటే మినిమం 4-5 months ముందు బుక్ చేసుకోవాలండి. లక్కీలీ నేను 1 month ముందు అనుకొని ఆ టైంకి ఈ పూజారి గారు ఓన్లీ 4 o'clock స్లాట్ మాత్రమే అవైలబుల్ ఉందన్నారు. సరే దొరికిందే మహాభాగ్యం అన్నట్టు బుక్ చేసేసుకున్నాను. పూజ అంతా అయిపోయాక ఇంకా ఇంట్లోనే భోజనాలు పెట్టేశాము. ఫుడ్ అయితే చాలా బాగుండాలని చెప్పి మంచిగా ఎంక్వైరీ చేసుకొని మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళదే రెస్టారెంట్ ఉందన్నమాట. సో అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి. కొన్ని పులిహోర ప్రసాదం ఉంటుంది కదా అది, తర్వాత రసము పెరుగు ఇలా కొన్ని ఐటమ్స్ మాత్రం ఇంట్లో అత్తమ్మాలు చేశారు. మేము చెప్పాము మీరు ఎందుకు అన్ని స్ట్రెయిన్ అవ్వకండి మొత్తం బయట ఆర్డర్ ఇద్దామని. లేదు కొన్ని మన చేతితో చేసి పెడితే మనకు కూడా ఆ సంతృప్తి ఉంటుంది అని చెప్పి వాళ్ళు అస్సలు మాట అనకుండా చేసి పెట్టారనమాట. వచ్చిన వాళ్ళందరూ వాటిని వీటిని రెండింటిని చాలా బాగా మెచ్చుకున్నారండి. పూజ ముందు పూజ మంచిగా జరగాలి, అది చేయాలి ఇది చేయాలి, వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనకు సంతృప్తి ఉండాలి, దేవుడి ఆశీర్వాదాలు మంచిగా దొరకాలి, ఆ పూజ ఫలితం రావాలని చెప్పి ఎన్నో అనుకొని హడావిడిగా అలా ఇలా పూజ చేస్తాము. పూజ అయిన తర్వాత అస్సలు వర్క్ ఉంటుంది అనమాట, క్లీనింగ్. ఇంకా నైట్ మాకు అసలు ఎవ్వరికీ ఓపిక లేదు, క్లీన్ చేసినంత వరకు చేసేసి మిగిలినవన్నీ అలాగే వదిలేసి పడుకునేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి నేను దేవుడి వైపు వచ్చేసాను అనమాట. దేవుడికి నమస్కారం చేసేసుకొని ఇక్కడ ఉన్నవి ఇంకా మొత్తం ఒక్కొక్కటి క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే డౌట్ వచ్చింది, ఏవి ఫస్ట్ తీయాలి ఏవి సెకండ్ తీయాలి. అండ్ దేవుడి దగ్గర మనము 9 నవగ్రహాలన్నీ పెడతాం కదా, అవన్నీ ఏం చేయాలి అబ్బా ఎన్ని క్వశ్చన్స్. ఇంకా తర్వాత పూజారికి ఫోన్ చేసి అండ్ మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళు ఏం చేశారో కనుక్కొని ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ క్లీనప్ అంతా అయిపోయింది. అదండి మా సత్యనారాయణ స్వామి వ్రతము ఇలా చాలా అద్భుతంగా జరిగింది. నా మెమరీస్ మీ అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అయినా కూడా తప్పకుండా పోస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా మా ఇంట్లో ఒక సభ్యులుగా భావించి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి వెళ్ళి చూసి మీకు ఏ టాపిక్ నచ్చిందో అక్కడ కమెంట్ చేస్తే దాని మీద ఫ్యూచర్లో ఇంకొన్ని వీడియోస్ చేయడానికి కావాల్సిన పాసిబిలిటీ నాకు దొరుకుతుందన్నమాట. ఇంకేమైనా కొత్త వీడియోస్ కావాలంటే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. దాని గురించి నేను తెలుసుకొని నాకు తెలిసింటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తాను. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ హ్యాపీ డే అహెడ్ అండి.